సార్ చెప్పండి. నిజంగా ఈ ట్రాఫిక్ మీద చలాన్ల మీద భారీ డిస్కౌంట్ ఉంది 100% అంటూ కూడా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు? లేదండి. నిజానికి అది ఒక ఫేక్ న్యూస్ అది. కాకపోతే ఎందుకు ఫేక్ న్యూస్ అది స్ప్రెడ్ అవుతుందంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకు డిసెంబర్ వచ్చేసరికి లోక్ అదాలత్‌లో మనకు ఇట్లా డిస్కౌంట్లు అనేది మనకు రావడం జరిగింది. అట్లాగే అట్లాగే మనకు ఈసారి కూడా లోక్ అదాలత్ అనేది వచ్చింది. బట్ ఇదేంటంటే కాంపౌండబుల్ కేసెస్‌కి అంటే లా అండ్ ఆర్డర్‌లో ఉన్న కొన్ని కాంపౌండబుల్ ఏదైతే వాళ్ళ ఇరు వర్గాలు వచ్చేసి కాంపౌండబుల్ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉన్న కేసులలో వారు రాజీ కుదుర్చుకుంటే అటువంటి కేసులు లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ చేసుకుంటాము. అటువంటి కేసులు ఈసారి లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మన స్పెషల్లీ ట్రాఫిక్ వచ్చేసి మనకు అటువంటి ఆర్డర్స్ పైనుంచి మనకి ఇంకా ఏవి రాలేవు. అటువంటి స్ప్రెడ్ చేయడానికి వీలేదు. యాక్చువల్లీ మా అందరికీ ఒక రకమైన అవిశ్వాసమైన భావన కలుగుతుంది పబ్లిక్ లోపల. ప్రస్తుతానికి అటువంటి మనకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేవండి. మనకు లోక్ అదాలత్‌లో డిస్కౌంట్లు అనే ఇంకా ఏం మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా వచ్చిందంట మరి? ఎందుకంటారు ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది జనాల మధ్యలో? అంటే 70% 80% కూడా కాదు, పూర్తిగా 100% డిస్కౌంట్ ఇస్తుందంటే కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా స్ప్రెడ్ అయిందంటారు ఇదంతా కూడా? అది మనం వాళ్ళకి చెప్పుకున్నాం. అది దాని ఫేక్ న్యూస్ అని రాసుకున్నప్పుడు వాళ్ళు 100% రాసుకుంటారు, 110% రాసుకుంటారు. దాన్ని బట్టి 100% అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది ఫేక్ న్యూస్ అని. బట్ ఎక్కడైనా ఓకే 70% ఫేక్ న్యూస్లో అయినా సరే కొద్దిగా జెన్యూనిటీ కనిపించాలంటే 50% 60% మనం జెన్యూన్ కావచ్చు అని నమ్మడానికి అవకాశం ఉందని రాసే ఫేక్ న్యూస్ అనేది మనకు అర్థమైపోతుంది. 100% మాఫీ అన్నప్పుడే అర్థమైపోతుంది అది ఫేక్ న్యూస్ అనేది. అట్లాంటి ఎవరు పబ్లిక్ నమ్మి మోసపోవద్దు, అట్లాంటి అపోహలకు వెళ్ళొద్దని మా యొక్క మనవి.